మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీకు అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఒకనొకసారి ఒక ట్రక్ వెళ్తూ ఉంది. వెళ్తుంటున్న ఆ ట్రక్ ఏమైందనంటే ఉన్నట్టుండి ఆ అండర్ బ్రిడ్జ్లో చిక్కుకుంది. దాని కారణంగా అనేక ట్రాఫిక్ జామ్ జరిగింది. అనేక వెహికల్స్ అన్నీ ఆగిపోవడం జరిగింది. ట్రాఫిక్ జామ్ జరిగింది. రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు ట్రక్లో ఉంటున్న వస్తువులు తీయాలని చెప్పి. కానీ ఎంత ప్రయత్నం చేసినా ఆ బ్రిడ్జికి తగిలడం వలన, ఆ బ్రిడ్జికి లోపల ఇరుక్కోపోవడం వలన ఆ ట్రక్ ఏమాత్రం కూడా ముందుకు కానీ వెనక్కి కానీ రాలేని స్థితిలో ఉంది. అలాంటి సమయంలో ఒక బాలుడు అటువైపు వెళ్తూ ఉన్నాడు. ఒక చిన్న పిల్లవాడు వెళ్తూ ఆ సమస్యను చూశాడు. సమస్యను చూసి ఇంత చిన్న దానికి ఎందుకు ఇంత పోరాడుతూ ఉన్నారని చెప్పి ట్రాఫిక్ పోలీస్ దగ్గరికి వెళ్ళి అన్నాడు, అంకుల్ ఒక చిన్న ఐడియా అని చెప్పి అన్నాడు. చెప్పండి అనేసి అంటే అప్పుడు అన్నాడు, ఆ టైర్స్లో ఉంటున్న గాలంతటినీ కూడా కాస్త తగ్గించండి అని చెప్పి అన్నారు. ఇదేదో బాగుంది అని చెప్పి అక్కడ ఉంటున్న ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఏం చేశారంటే ఆ లారీ టైర్స్లో ఉంటున్న గాలంతటినీ కాస్త తగ్గించుకుంటూ వచ్చారు. ఆ తర్వాత కాస్త ట్రక్ కిందకు వచ్చింది. సులువుగా ఆ మార్గం గుండా నుంచి వెళ్ళిపోయింది. ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ అయిపోయింది. ఒక చిన్న ఐడియా, ఒక చిన్న ఆలోచన అక్కడ ఉంటున్న ట్రాఫిక్ అంతటినీ కూడా క్లియర్ చేసింది. అలాగనే ఈరోజు పెద్ద సమస్యలు ఉండొచ్చు, కానీ దేవునితో నువ్వు చేసే ఒక చిన్న ప్రార్థన ఆ సమస్యలకు అంతటికి కూడా ఒక పరిష్కారాన్ని చూపిస్తుంది. అందుకే ఒక మాట అంటాడు, నేను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనంలో, నీకు సమస్యలు పెద్దవైనప్పుడు, నీ యొక్క సమస్యల నుంచి బయటకు రాలేని స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయి. దేవుడు చక్కని ఆలోచన నీకు దయచేస్తాడు, చక్కని మార్గాలను నీకు తెరుస్తాడు. దేవుడి వాక్కులు దీవించును గాక.